రాజు ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను దువ్వాడ మాదిరిగా ఎప్పుడైతే శ్రీనివాస్ గారితో నాకు కొన్ని పరిచయం ఏర్పడిందో అప్పుడే నేను దువ్వాడ మాదిరిగా మారిపోయాను. నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. మ్యాక్సిమం లీగల్గా మ్యారేజ్ అవ్వకపోవచ్చు, కానీ మానసికంగా మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వీఆర్ మ్యారీడ్. నాకు నువ్వు నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు? ఎంతో మందిని చూసినా కలగని భావన ఈమెను చూడగానే ఏదో ఒక రిలేషన్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను. నీకు ప్రేమ పిచ్చి పట్టింది రా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు అదే వయసు చూస్తే నువ్వు చాలా చిన్న అమ్మాయివే. మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో చేద్దాం. నాలాంటి అందమైన యువకుడు కనపడితే చాలు, పువ్విసిరి టీచ్ చేస్తారు, ట్యాప్ చేస్తారు, పిచ్చెక్కించి రెచ్చిపోతారు. ఏంట్రా రెప్పపాట్లో ఆగున లారిని మిని వ్యాన్ గుద్దుకున్నట్టు అట్ట అతుక్కున్నారు? అమ్మ గుడ్డోడి పిల్లమ్మ గడ్డికి వెళ్తే చెవిటోడి పిల్లమ్మ తీసుకొస్తే సట్టోడి పిల్లమ్మ గుడిపోవడం గడ్డి పిల్లమ్మ దగ్గరికి మధురాతి మధురం మన ప్రేమ మధురం. ఎనీ సిచ్యువేషన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా మీకోసం నేను ధైర్యంగా మీ పక్కన నిలబడతాను, మీకోసం పోరాడతాను. యూ డోంట్ వరీ. అమ్మా డకోట, నీలో ఇంత త్యాగమూర్తి దాకురుందా అమ్మా? అంతే కదండి. అలిగారా? మామూలుగా అడగొచ్చు కదా, ఇలా కొట్టి అడగాల? నేను హట్ అయ్యాను ఇప్పుడు అసలు. బొంగు ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోండి. పెట్టుకున్నాం. శ్రీనివాస్ గారు ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? మీరెవరండి మా లైఫ్ ని డిసైడ్ చేయడానికి? మీరెవరు? నా లైఫ్ నా ఇష్టం కదా, ఇది నా నచ్చిన. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా? దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరెక్కువ. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా? ఇంటర్నేషనల్ తగ్గేది. ఇదేదో సినిమాలో డైలాగ్ కదా. నేను ఆ సినిమా చూడలేదు రా.